మంగళగిరి పరిధిలోని 29 గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అమరావతి గ్రామాల్లో భూమి లేని నిరుపేదలకు ఇప్పటి వరకు ప్రభుత్వం అందించే 2,500 రూపాయల పింఛన్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి డబుల్ చేశారు. దీంతో లబ్ధిదారులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా అక్షరాల అమలవుతుందని మరోసారి రుజువైంది. అయితే అమరావతిలోని 29 గ్రామాలకు సంబంధించి ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి 2,500 పింఛన్ పంపిణీ ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం. అయితే దాన్ని ఒక్కసారిగా 5,000 చేస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. దాదాపు ఈ రోజు నుంచే 5,000 ఏదైతే ముఖ్యమంత్రి ప్రకటించారో 5,000 లబ్ధిదారులకు అందిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు మంగళగిరి మండలం నిడమర్లో ఉన్నాం. నిడమర్లో ఇంటింటికి తిరిగి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో పాటు సమన్వయకర్త కూడా అందిస్తూ ఉన్నారు. ఆర్కే మనతో ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? 2014-2019 మధ్య ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో తమ సొంత స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతుల్ని, రైతు కూలీల్ని ఎన్ని ఇబ్బందులు గురిచేశారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత రైతులు లబ్ధి పొందలేకపోయారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. రైతు కూలీలైతే వాళ్ళ జీవితమే అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితులు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళు గతంలో రాజధాని చంద్రబాబు నాయుడు ప్రకటించక ముందు రైతులతో సమానంగా సగౌరవంగా ఇక్కడ పనిచేసుకుంటూ తమ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టాల పాలవుతూ ఉన్నారు. భూములు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అటు రాజధాని కట్టలేకపోయాడు, రైతులకి, రైతు కూలీలకి న్యాయం చేయలేకపోయాడు. తద్వారా వచ్చినటువంటి కాలక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తాను ఒక వాగ్దానం చేస్తున్నాడు. రైతు కూలీలను నేను ఆదుకుంటాను, 2,500 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 5,000 రూపాయలు చేస్తాను అని చెప్పేసి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ నెల నుంచి ఆయన రైతు కూలీలకి 5,000 రూపాయలు ఇవ్వటం బిగించేశారు. ఈరోజు ఉదయం మేము మంగళగిరి నియోజకవర్గంలో వాలంటీర్లతో పాటు ఇంటింటికి వెళ్ళి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క సంతోషం వర్ణాతీతం. ఇప్పటికే నవరత్నాల పథకాల ద్వారా లక్షల రూపాయలు కుటుంబానికి అందుతున్నాయి. జగనన్న మాట ఇచ్చిన విధంగా రైతు కూలీల పెన్షన్ 2,500 నుంచి ఒకేసారి 5,000 చేయటం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి 2,500 ఒక విధంగా ఆదుకుంటే 5,000 రూపాయలు ఈరోజు వాళ్ళ కష్టాలు తీర్చడానికి, బిడ్డలు ఇతర నిరాధారణకు గురైన నిరుపేదలైన రైతు కూలీలకి ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. జగనన్నని మర్చిపోము, జగనన్న వెంట ఉంటామని వాళ్ళు చెబుతున్న మాటలు, జగనన్న మాట ఇస్తే ఏ విధంగా నిలబెట్టుకుంటాడో ఈరోజు స్పష్టంగా చూస్తున్నాం. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాట ఇచ్చారు, ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకున్నారు. లబ్ధిదారులు కూడా పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, నిడమర్రు.